స్టార్ట్ చేయొచ్చా? సో అందరికీ నమస్కారం. మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ హెచ్ఎర్ల పోలీస్ స్టేషన్లో రీసెంట్గా జరిగిన కొన్ని దొంగతనాలకు సంబంధించి 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా 2 వ్యక్తులు మనకి 32 కేసెస్ ఇక్కడ శ్రీకాకుళం లిమిట్స్లో అఫెన్సెస్ చేసినట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ 32 కేసుల్లో ఓవరాల్గా మనకి 1 కిలో 206 గ్రామ్స్ గోల్డ్ని రికవరీ చేయడం జరిగింది ఈ 32 కేసెస్కి సంబంధించి. ఇందులో ఒక వ్యక్తి పేరు వచ్చి పున్నాన రాంబాబు, ఈయనది చీపురుపల్లి విజయనగరం డిస్ట్రిక్ట్. ఇంకొక వ్యక్తి పేరు కోటేశ్వరరావు, ఈయనది జీ సిగడం మండల్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో వీళ్ళిద్దరూ కలిసి చేయడము అండ్ ఈయన రాంబాబు ఇందులో మెయిన్. సో ఆయన ప్లానింగ్ ఓవరాల్గా ఎగ్జిక్యూషన్ అంతా ఆయనదే ఉంటుంది. సో ఆయన ఏదన్నా మనకి అఫెన్స్ చేసి ఇతనితో కలిసి చేయడం కానీ కోటేశ్వరరావు గారితో అండ్ అఫెన్స్ చేసిన తర్వాత ఆ గోల్డ్ని మళ్ళీ వాళ్ళ ద్వారా దాన్ని అమ్మించడం కానీ జరుగుతుంది. సో ఓవరాల్గా వీళ్ళ మోడస్ ఆపరెండి ఎంఓ ఏంటంటే, ఆయన రాంబాబు గారు ఒక క్రికెటర్ అన్నమాట. సో ఆయన విజయవాడలో ఉంటారు. సో అక్కడ క్రికెట్ కోచింగ్ తీసుకునేటప్పుడు అక్కడ కోచ్తో జరిగిన కొన్ని ఇష్యూస్ వల్ల అక్కడ అతను మనీ లాస్ అవ్వడం జరిగింది. సో ఆ తర్వాత ఆయన అఫెన్సెస్ చేయడం స్టార్ట్ చేశారు. 2022 జూన్లో ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. ఆయన అక్కడ మనకి విజయవాడలో అరెస్ట్ అయ్యారు. అయిన తర్వాత మళ్ళీ జనవరి 10, 2024 రిలీజ్ అయ్యారు అక్కడ నుంచి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి శ్రీకాకుళం లిమిట్స్లో లాస్ట్ 1 ఇయర్ నుంచి అఫెన్సెస్ చేయడం ఇతను స్టార్ట్ చేశారు. సో ఓవరాల్గా మనకి 2024కి సంబంధించి 12 కేసెస్, 2025కి సంబంధించి 20 కేసెస్ ఇతను కమిట్ చేయడం జరిగింది. సో ఈయన జనరల్గా మనకి దొంగతనం చేస్తే ఎలా ఉంటుందంటే, ఒక హౌస్ని బ్రేక్ చేసి అంటే తాళాలను పగలగొట్టి లేదా గోడను పగలగొట్టి లేదా ఏదైనా విండో ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి అక్కడ అన్ని డిస్టర్బ్ చేసి అది తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఈయన ఎలా చేస్తారంటే దాన్ని తాళాలను పగలగొట్టడం కానీ విండోస్ని తెరవడం కానీ ఏమి ఉండదు. ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి రెక్కీ చేసుకుని అక్కడ కీస్, ఆ ఇంటికి సంబంధించిన కీస్ మనం పక్కన ఎక్కడో ఒక దగ్గర పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కమిట్ చేసిన అఫెన్సెస్లో ఒక ఇంటి దగ్గర దీనికి సంబంధించిన కీస్ని షూ ర్యాక్లో షూస్లో పెట్టారు. సో ఇది అతను తెలుసుకొని షూస్లో ఉన్న కీస్ని తీసి ఇంటి కీస్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళడం జరిగింది. ఇంకొక ఇంటికి సంబంధించి కీస్ పక్కన మన బ్రష్ బాక్స్ ఉంటుంది కదా, సో అందులో పెట్టారు. ఆ కీస్ ఈయన అక్కడ చూసి తీసుకోవడం జరిగింది. ఇంకొక ఇంటికి సంబంధించి ఆ కీస్ని వచ్చి మనకి ఇక్కడ పక్కన కిటికీలో అక్కడ పక్కన పెట్టి వెళ్ళారు. సో ఎందుకంటే మనం ఎవరో ఒకరు ఏదో ఒక పని మీద వెళ్తాం, మన ఇంట్లో వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి తెలియాలని చెప్పి అక్కడ పెట్టి వెళ్ళారు. ఆ కీస్ని తీసుకొని ఈయన లాక్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంకొక ఇంట్లో వచ్చేసి దాని లాక్స్ వచ్చి మనకి ఎలక్ట్రికల్ మీటర్ ఉంటుంది కదా, ఎలక్ట్రిసిటీ మీటర్ ఏదైతే ఉంటుందో దానిపైన పెట్టి ఉన్నారు. సో అక్కడ నుంచి ఆయన అది తీసుకోవడం జరిగింది. సో ఈయన ఒకసారి లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఏ వస్తువుని డిస్టర్బ్ చేయడం కానీ టచ్ చేయడం కానీ ఉండదు. ఎక్కడైతే మనకు గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయో అందులో సపోజ్ ఒక 5 ఆర్నమెంట్స్ 6 ఆర్నమెంట్స్ ఉంటే ఆయన 1 మాత్రమే 2 మాత్రమే తీస్తారు, అన్నీ కూడా తీయరు. సో మనకు చాలా కేసెస్లో వీటిల్లో ఏంటంటే దొంగతనం జరిగిన విషయం కూడా ఇంట్లో వాళ్ళకి తెలియలేదు. మనము అక్కడికి వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకుని అప్పుడు ఇది దొంగతనం జరిగిందన్న విషయాన్ని వాళ్ళు చెబుతున్నారు. కొన్ని కేసెస్లో అయితే ఆ చైన్ 1-2 మిస్ అవ్వడం వల్ల నువ్వే మిస్ చేసావని చెప్పి హస్బెండ్ వైఫ్కి గొడవలు జరగడం, అన్నదమ్ముల మధ్య గొడవలు జరగడం కూడా జరిగింది కొన్ని హౌసెస్లో ఇది. సో దీనికంతా కారణం ఏంటంటే, వీళ్ళు ఎక్కడైతే కీస్ని మనం ఇంట్లో రెగ్యులర్గా ఒక దగ్గర పెట్టి వెళ్తామో ఆ ప్లేసెస్ ఇతనికి తెలియడం ఒకటి, లోపల ఎన్ని వస్తువులు ఉంటే అన్నిటినీ దొంగతనం చేయకుండా 1-2 వస్తువులనే తీస్తారు ఆ ఇంట్లో. సో ఇది వీళ్ళ ఎంఓ. సో దాని ప్రకారం చేయడం వల్ల చాలామందికి పబ్లిక్కి కూడా చాలామందికి దొంగతనం జరిగిన విషయం కూడా తెలియలేదు వీళ్ళకి. సో ఓవరాల్గా మనకి 32 కేసెస్, 1 కిలో 206 గ్రాముల గోల్డ్ రికవరీ అయింది. సో దీనికి సంబంధించి దీని ప్రజెంట్ వర్త్ 84.5 lakhs 85 lakhs చెప్తున్నారు. సో అది మార్కెట్ రేట్ ఇప్పుడు ఎట్లా ఉందో చూడాలి ఒకసారి. యాక్షన్స్ తీసుకోండి. అండ్ 1-2 సార్లు ఇంకా కూడా మీ దగ్గర ఏదైనా వస్తువులు మిస్ అయ్యి ఉన్నాయంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీరు పోలీస్ స్టేషన్కి కూడా అప్రోచ్ అవ్వండి. దానికి తగ్గట్టు మనం యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక అతను మెయిన్ రాంబాబు అన్న అతను, ఇతను సపోర్ట్గా ఉంటారు కోటేశ్వరరావు అన్న అతను.
వాళ్ళపైన కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ 411 రిసీవర్స్ కింద మనం రిజిస్టర్ చేయడం జరిగింది. సో దానినే మనం ఏమంటామంటే రిసీవర్ అని అంటాము. సో ఆ రిసీవర్స్ పైన కూడా కేసెస్ పెట్టడం జరిగింది. ఇందులో కోటేశ్వరరావు అని అతను ఎవరైతే ఉన్నారో సెకండ్ పర్సన్, ఈయన డబుల్ రోల్ ఉంటుంది. ఒక్కొక్కసారి అఫెన్స్లో పార్టిసిపేట్ చేయడము జరిగింది అండ్ దీన్ని తీసుకొని వెళ్ళి డిస్పోజ్ చేయడం కూడా జరిగింది. వీళ్ళకి ఏంటంటే 2022 జైల్లో ఉన్నప్పుడు ఈ రాంబాబు అన్న అతను, కోటేశ్వరరావు గారు కూడా జైలుకి వెళ్ళారు అప్పుడు. సో అతనికి మెయింటెనెన్స్ కేసెస్ ఉన్నాయి. సో దానికి సంబంధించి ఆయనకు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆ టైంలో వీళ్ళ పరిచయం అక్కడ జైల్లో జరిగింది. ఇందులో రాంబాబు పైన పాత కేసెస్ ఉన్నాయి. ఆయన ఆల్రెడీ 2022లో కూడా అరెస్ట్ అయ్యారు, విజయవాడలో అరెస్ట్ అయ్యారు ఆయన. సో అతని పైన కేసెస్ ఉన్నాయి.